హలో. రే పిచ్చనాయాలా ఏం చేస్తున్నావురా? పడుకున్నారా? అరే ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావారా? పడుకుంటే పడుకున్నావు కానీ మధ్యాహ్నం పూట పడుకున్నాడు ఏందిరా? సారీ రా కన్నా, చెప్పేంది విషయం. అరే ఇప్పుడే బయటకు వచ్చిన, ఏం చేయాలో అర్థమైతే లేదు. కొంచెం మీ పార్క్ దగ్గర రారా, తాగుదాం. నిజంగా నారా? రే నిజాం రా, నేను ఒక్కనే ఉన్నా, పైసలు నేనే పెట్టుకుంటా. డబ్బును రారా, టైం పాస్ అయితే లేదు. సరేరా, వస్తున్నా. హాయ్ రా కర్ణాకర్. హాయ్ రా మార్క్. ఈడేం చేస్తున్నావురా? ఏం లేదురా, మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. నీ ఫ్రెండా? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాతో ఉంటూ, మీ ఇంటికి పోతే మీ ఫ్రెండ్తోనే ఉంటావురా? ఏ అట్లా కాదురా. అరే నీకు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే అవుతాడు కదరా. నా ఫ్రెండ్ అంటున్నావు అంటే నాకు అర్థమవుతుంది నీకు ఆడంత స్పెషల్. అవునరా, స్పెషలే. ఎవరు లేరనుకునే టైంలో వచ్చిన వాడు. నేను ప్రాబ్లంలు ఉన్నా అంటే ఎంత దూరం అన్నా వస్తాడు. నేను ఒక్కని కాదురా, ఇద్దరం. వాడు నాకు దేవుడు ఇచ్చిన వరం. కానీ వానికి 3 నెలల ముందు బ్రేకప్ అయిందిరా. అప్పటి నుంచి వాడు నాతో మాట్లాడతలేడు, ఎక్కువ తిరుగుతలేడు, బయటకు వస్తలేడు. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తేనే వస్తుండ్రా, వానికి నేనంటే అంత ఇష్టం. 3 నెలల ముందా? రే మార్క్, ఇంకోసారి కనిపిస్తే చంపేస్తా. రే మార్క్ ఏమైందిరా? ఏం లేదురా, ఏదో గుర్తుకొచ్చింది అంతే. సరే కానీ ఏం పని చేస్తున్నావురా? ఏం లేదురా, బూస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, నెలకు 30,000 వస్తాయి. మన ఏజ్ వాళ్ళందరూ ఏదో ఒక పనిలో సెటిల్ అయ్యారురా. కానీ మా ఫ్రెండ్ గాడే లైఫ్లో స్టక్ అయిపోయిండు. నా బాధ అంతా వాని గురించేరా. అరే నువ్వు ఇంత బాగా చెప్తున్నావు అంటే నీ ఫ్రెండ్ ఒకసారి చూడాలరా. అగో మాటల్లోనే వచ్చేసిందా? टाइगर का हुक्म। అరే కన్నా,
రే అడిగినావు కదరా నా ఫ్రెండ్ అని, వీడే నా ఫ్రెండ్ ప్రదీష్. అరే నాకు అర్జెంటుగా పని ఉందిరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. రే మార్క్ ఏమైందిరా అట్లా అవుతున్నావు? రే మళ్ళీ ఫోన్ చేస్తా. రే మార్క్, దారా మా సిట్టింగ్ ప్లాన్ చేద్దాం. రే కన్నా అట్లా మామ, కొంచెం నేను చెప్పేది మామ. అరే మామ, అరే మామ, అరే నేను చెప్పేది కొంచెం ఏం మామ. అరే దాన్ని చెప్తే కూడా అర్థమవుతలేదు మామ. అరే నువ్వన్నా అర్థం చేసుకురా అంటే నువ్వు కూడా గిట్ల వేస్తున్నాయిరా. అది నేను చెప్పేది కొంచెం ఏం మామ. రే 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 అరే నేను మళ్ళీ చేస్తావురా. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో. బ్రో నీ బాధ ఎంతమందితో షేర్ చేసుకుంటే అంత తగ్గుతుంది. నీ బాధ ఏందో చెప్పు. నా ఫ్రెండ్ కానీ చెప్తే కూడా నన్ను ఏడుస్తుంది బ్రో. నీ ప్రాబ్లం ఏందో చెప్పు బ్రో, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తా. ఏం లేదు బ్రో, నాకు బ్రేకప్ అయింది, అందుకే ఏడుస్తున్నా. బ్రో నీ దగ్గర 500 ఉన్నాయా? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తా. ఉన్నాయి బ్రో. ఏంది బ్రో ఇది? గాంజా బ్రో, దీన్ని మా కోల్ లాంగ్వేజ్లో బూస్ట్ అంటారు. ఇదే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ బ్రో. ఈ సీరియల్కి ఎక్కించుకొని తాగితే ఆ బాధలే తగ్గిపోతాయి బ్రో. నాకు అలవాట్లేదు బ్రో, ఆయన ఇది నాకెందుకు బ్రో? నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని. గాంజా తాగేటోళ్ళంతా శివునితో సమానం, ఎందుకంటే శివుడు కూడా గాంజా కొడతాడు కాబట్టి. ఇది తాగితే నిజంగా నా బాధ తగ్గుతుందా బ్రో? బ్రో నేను ఏడిపించే వాళ్ళ కోసం నువ్వు ఏడ్చినా తప్పులేదు, కానీ ఆ బాధను తగ్గించే మనిషి అయినా వస్తువైనా నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏడిస్తే అది చాలా తప్పు. ఒకసారి అయితే ట్రై చేసి చూడు, అప్పుడు గిట్లా తగ్గకపోతే చూద్దాం. ఇది నా నంబర్. నీ బాగా తగ్గితేనే నాకు ఫోన్ చేయి, లేదంటే నాకు ఫోన్ చేయకు. హలో, రే ప్రదీష్ ఎక్కడున్నారా? బయట ఉన్నారా? ఏం చేస్తున్నావురా? బూస్ట్ తాగుతున్నారా?
హలో రవీందర్ అన్న. అరే మార్క్, అర్జెంటుగా నాకు 10 గంజా ప్యాకెట్లు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు ఎంత అంటే అంత ఇస్తా. నా దగ్గర 10 గాంజా ప్యాకెట్లు ఉన్నాయి. వాడు ఎంత అంటే అంత ఇస్తా అంటుండు. ప్రదీష్ గాడేమో 500 ఇస్తా అంటుండు. వాని దగ్గర 500 తీసుకునే కంటే వీని దగ్గర 10,000 నొక్కుదాం. వానికి లేదని చెప్పుదాం. ప్రదీష్, సారీ ప్రదీష్, నేను వస్తుంటే దారిలో పడిపోయినట్టున్నాయి. నా జేబులో ఇట్లా కనిపిస్తలేవు. మార్క్ కామెడీ చేయకు మార్క్. నువ్వు రమ్మంటే నేను వచ్చిన. ఇప్పుడు సడన్గా లేవంటే నేను ఏమైనా పిచ్చోన్లా కనిపిస్తున్నా? రోజు నాకు ఆపకుండా ఇచ్చి నన్ను గంజామతలు వేయించి ఇప్పుడు సడన్గా లేవంటే నేనేమైనా ఎరుపోలా కనిపిస్తున్నా? ప్రదీష్, నేను ఎవరికైనా అమ్మినా దారిలో పడిపోయా అని చెప్పిన కదా, 2 రోజులలో తెచ్చిస్తా, ఆగు. సరేరా, ఇంకా 2 రోజులు అవుతా. నువ్వు అనుక అమ్మినాడు తెలవాలే. నీకున్న చావు ఈ ప్రపంచంలో ఇంకొవ్వు అనుకున్నది, గుర్తుపెట్టుకో. जलाटवीगदज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिव। जटाकटाः सम्भ्रमब्धमन्निलिम्पगज्जरीतिरोलवीचि वल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिक्षणम्। ॐ नमः शिवाय। प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी विरुद्धदुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे पुगस्मिनि రే మార్క్, ఇప్పటి నుంచి నీతో డీలింగ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఇంకోసారి నాకు కనిపిస్తే చంపేస్తా. అరే కన్నా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నీకు లొకేషన్ పెడతా, అక్కడికి రా.
అరే కన్నా, నీ ఫ్రెండ్ నాకు ముందు నుంచే తెలుసురా. అవునా, ఎప్పటి నుంచి తెలుసురా? అరే నీ ఫ్రెండ్ గంజాయి తాగుతారా? అరే నేనే నేర్పించి నేనే సప్లై చేసిండ్రా, కానీ మా ఇద్దరి మధ్యలో కొంచెం గొడవ జరిగింది. అరే నేను చేసేది బూస్ట్ కంపెనీలో కాదురా, గాంజా వ్యాపారం. రేపు ఇచ్చినాయాలా నువ్వేనారా ఇదంతా చేసింది? అందుకే నరవాన్ని అతను ఎక్కువ తిరుగుతలేడు. ముక్కు మొహం తెలియనంతో అలవాటు చేసుకోద్దని వానికి తెలియదు, అలవాటు చేయొద్దని నీకు తెలియదు. ఎక్కడ దొరికిరా మీరు నాకు? ఛీ! రే కన్నా, ఏం చేస్తున్నావు రేడా? రేయ్, నువ్వెందుకు వచ్చినావు రేడికి? ఏం పని నీకు? రే ప్రదీష్, నువ్వు గంజాయి తాగుతావారా? రే మార్గా, నేను అనుకున్నారా నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్తావని. నువ్వు ఓ రోజు తెలియని అన్నట్టు ఇచ్చినా కూడా నువ్వు నా ఫ్రెండ్ అని ఇదే చెప్పినావు కదరా. రే కన్నా, అవునరా నేను గంజా తాగుతారా, నీకు బూస్ట్ తాగుతా అని చెప్పినా కదరా, అది ఇదేరా. నీకు ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినారు, మీరు తెలియకుండా మీరు నాటకాడికి వచ్చావు. అవునరా మార్గా, నీతో డీలింగ్ క్యాన్సిల్ చేసుకున్నా, నువ్వెందుకు వచ్చినావురా మళ్ళా? రేపు ఇచ్చోడా ఇంత దిగజారిపోయావేంట్రా? రే కన్నా, అది ఇచ్చారా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా కన్నా, అది ఇచ్చేసారా ప్లీజ్ మామ. రే రే నీకు దండం పెడతారా, ఆ సిగరెట్ ఇచ్చేసారా. నేను ఇన్ని రోజులు గంజా తాగుతా కానీ నిన్ను ఎప్పుడు తిట్టలేదు కొట్టలేదు మామ. ప్లీజ్ మామ, ఈ మామ నీకు దండం పెడతా మామ, ప్లీజ్ మామ. రేయ్ ఈరా, రేయ్ ఈరా. అరే కన్నా, వానికి మాత్రం ఆ సిగరెట్ ఇయ్యకు. ఆ సిగరెట్లో వాడు గాంజా కలుపుకోండు. ఆ సిగరెట్ తాగితే వాడు మనిషిగాడు, రాక్షసుడు అవుతాడు. అవసరం ఉంటే వానితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రే ప్రదీష్, ఏం చేస్తున్నావురా? వాడిని ఎందుకు కొట్టినావురా? రే కన్నా ఈరా, సిగరెట్ ఈరా. రే నేను ఇంకా ఫ్రెండ్ లెక్కనే వస్తున్నా, శత్రువు లెక్క చూడనీయకు. ఈరా ఈరేయ్. రే ప్రదీష్, అది బంద్ చేసుకోమమ్మా, అది మంచాలాడు కాదు, అది ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, బంద్ చేసుకోరా. రే కన్నా మధ్యలోకి రాకరా, మంచిగా ఉండే చెప్తున్నా. రే మార్గా, మా ఫ్రెండ్షిప్ ఏదో జీవితాంతం ఉండాలని నేను బాత్రూంలో ఆడుకుంటుంటే నువ్వేంద్రా ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, ఫ్రెండ్షిప్ కట్ చేసుకో అంటూ. రే కన్నా,
రే ప్రతీష్, నువ్వు అది బంద్ చేసుకోకపోతే నేను నిజంగానే చచ్చిపోతా మామ. రే కన్నా వద్దురా, రే కన్నా చెప్పేది వద్దు, రేయ్ వద్దురా, రే కన్నా వద్దురా రే.